కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ అండి. కొన్ని గంటల్లో సినిమా యూఎస్ ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ దివాళీకి 4 సినిమాలు, 3 సినిమాల రిజల్ట్ వచ్చేసింది. రకరకాల రిజల్ట్లు, రకరకాల ఎక్స్పీరియన్స్లు అందరికీ. ఇప్పుడు ఫ్యూ అవర్స్లో చెప్పబోతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా? లేదు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఎందుకంటే నిశాంత్ సార్, ఈ సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్ సార్. పండగ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నేను ముందు నుంచి పదే పదే చెప్తున్నాను, ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా. ఎప్పుడు పండగకి ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు తప్పు చేయదు సార్. అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. రేపు మీరు చాలా అంటే చాలా సినిమా థియేటర్లో గట్టిగా నవ్వుకుంటూ మంచి మాసీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయిందని నా ఫీలింగ్ సార్. ఒక ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్, సినిమా గోల గోలగా అలా బాగా వెరీ వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిలిం ఉంటుంది కదా, చాలా రోజులు అయిందేమో. ఈ సినిమా రేపు మనందరికీ అలా అనిపిస్తుంది, బాగా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్ సో మోర్ మచ్ దివాళీ మీద అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ కిరణ్ బ్రో. బ్రో హాయ్. హాయ్ రాజ్. ఆల్ ద వెరీ బెస్ట్. నో క్వశ్చన్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ మీరు టీజర్ ట్రైలర్ బాగున్నాయి. మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది అని అన్నట్టు లాస్ట్ ఇయర్ దీవాళీకి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈసారి నవ్వులు బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు, అరే ఇన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ 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 నవ్వించడానికి వెళ్తున్నారని, పండక్కి దీవాళీ ఒక ఫెస్టివ్ మోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయాలని సీట్ అవ్వండి, కూర్చోండి. ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ఐమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సార్ కిరణ్ గారు, సార్ సార్ ఇప్పుడు పండక్కి 4 సినిమాల్లో మీది 3 సినిమాల తర్వాత మీది రాబోతుంది. ఈ 3 సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్లస్ అవుతుంది మీకు? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? 3 సినిమాలు వచ్చిన తర్వాత మీది రావటం ఎంతవరకు మీరు అడ్వాంటేజ్ అనుకుంటారు? సార్ అది నాకు ప్లస్ మైనస్ తెలియదు సార్. కానీ రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా 8 అనే నెంబర్ కలిసి రాదు సార్కి అని చెప్పి ఈరోజు 17th రావట్లేదు. బట్ యా 3 సినిమాలు వచ్చేసాయి. బట్ రేపు సినిమా ఉంది. బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే, ముందు సినిమాలకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది. ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేరాంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అయితే ఫీల్ అవుతున్నాను సార్. అంటే సాటర్డే రిలీజ్ అనేది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కదా, అది అది ఆ రకమైన టెన్షన్ ఏమైనా ఉందా? అంటే ప్రెజర్, సాటర్డే రాబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? అంటే సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, సినిమా మీద అయితే నాకు 100% క్లారిటీగా ఉన్నా సార్. మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం సార్. ఖచ్చితంగా థియేటర్లో నవ్వుకుంటారని నమ్మకం ఉంది. ఓన్లీ యాజ్ ఏ హీరోగా నేను ఆలోచించాల్సింది ఏమన్నా ఆలోచిస్తే ఏంటంటే, ఒకవేళ 17th రిలీజ్ చేసింటే 4 days స్లాట్ దొరికేది కదా, హాలిడే సీజన్. ఇప్పుడు ఓన్లీ 3 days అయిపోతుంది అని ఒక ఆలోచన తప్ప, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అయినా, సాటర్డే రిలీజ్ అయినా, ఎప్పుడు రిలీజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సినిమా ఖచ్చితంగా మార్నింగ్ షో చూసి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సినిమా ప్రమోషన్కి అన్ని ఏరియాలు తిరిగారు, మొత్తం ఒక సుడిగాలి పర్యటనలో చేసి వచ్చారు కదా. అంటే అక్కడ జనాల రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద సక్సెస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? చాలా గట్టిగా పెరిగింది సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్, పండగకి వస్తున్నాం సినిమా, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, సిటీ నుంచి ఉండేవాళ్ళు కూడా పండగకి ఊర్లకు వెళ్తారు. అమ్మా నాన్నని, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పండగ కాబట్టి, అది సండే వెళ్తారా మండే వెళ్తారా నాకు తెలియదు. వాళ్ళు రేపు సాటర్డే మార్నింగ్ వెళ్ళకపోవచ్చు, సండే వెళ్తారా మండే వెళ్తారో తెలియదు. ఈ సినిమా ఒకటి ఉంది, అరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు అన్నది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే బాగుంటుంది, కొంచెం డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అయితే, ఇంతకుముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరో లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు, ఇప్పుడు నా పేరు ఎవరో పిలవట్లేదు. అయితే లూడో ఆడదామా అంటున్నారు, లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు, లేకపోతే సమ్ వాట్ ఎవర్ కనెక్ట్ అయినప్పుడు చిన్నది ఉంటుంది కదా సార్. ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు. ఫ్యామిలీస్ కూడా ఎవరినైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది, వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి, ఏంటమ్మా మా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే, వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి అని చెప్తున్నాను. బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ అయింది సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్. మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది, నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో 10 పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్, సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టార్ సినిమా, మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గంలో అండి. నిజంగా అది
అంత పైకి లేచింది ఆ సినిమా. మళ్ళీ దానికి ఒక 5 మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను ఇది. చాలా రేర్ క్యారెక్టర్ అండి. నిజంగా నా అదృష్టం. అది ఈ సినిమాలో నేను ఉండడం, ఈ క్యారెక్టర్ నాకు రావడం, కిరణ్తో నేను కలిసి చేయడం, నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైలురాయి అండి. అంటే పక్కా మాసెస్ యూత్లోకి వెళ్తాను దీంట్లో. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఫిలిం గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఎలాగా సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి ఇది. 100% 3 తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా. అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వేవ్ లాగా ఉంది. నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను ఫాలో అవుతుంటే కొంత అనలైజ్ చేస్తాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మా సినిమా నెంబర్ 1 కావాలని కోరుకుంటాం. ఆ కళలు దీనికి ఉన్నాయండి. రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో. నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి. సో వీఆర్ అవైటింగ్ బిగ్స్. ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాను. కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, ఎంత మెజారిటీస్ వస్తారు అంతే. డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే. దట్స్ ఇట్. కిరణ్ గారు కిరణ్ గారు. కిరణ్ ఒక్క నిమిషం. అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? కే అనే సెంటిమెంట్ కా అనేది మీకు వర్కౌట్ అయింది. ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయి? లేదు సార్, నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవును సార్. ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్. కిరణ్ కిరణ్ గారు గారు, సార్. కే ర్యాంప్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్. ఒక మాసీ ఎంటర్టైన్మెంట్. అంటే హీరో క్యారెక్టరేషన్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియరు, వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ వైబింగ్లో ఉంటుంది సార్. అందుకే కుమార్ ర్యాంప్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కుమార్ ర్యాంప్. సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా? చిన్న చిన్నవేవో 1-2 ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్ యూ అవుట్లుక్. అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటుంది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్.